ఆపరేషన్ సింధూర్ పై ఇవాళ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. ఆపరేషన్ సింధూర్ పరిణామాలపై అన్ని పార్టీలకు వివరించనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆపరేషన్ సింధూర్ పై మాట్లాడనున్నారు. పార్లమెంటరీ లైబ్రరీ భవనంలోని కమిటీ రూమ్ లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఆపరేషన్ సింధూర్ లో పాక్ ఆక్రమిత భారత్ లోని 9 ప్రధాన ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. ఆర్మీ, నేవీ, వైమానిక దళం కలిసి కీలకమైన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేశాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. భారత సైన్యం దాడితో పాక్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. ఎల్ఓసి వెంబడి నిన్నటి నుంచి కాల్పులు చేస్తోంది. జమ్మూలోని పూంచ్, తంగ్దర్ సెక్టార్లలో సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుని దాడి చేస్తోంది పాక్ సైన్యం. దీంతో అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ పాక్ దాడులను తిప్పికొడుతూనే సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించింది. పూంచ్, యూరి, రాజౌలి ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇక జమ్మూ కశ్మీర్లోని ఆర్మీ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. ఆపరేషన్ సింధూర్ పై ఇవాళ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. ఆపరేషన్ సింధూర్ పరిణామాలపై అన్ని పార్టీలకు వివరించనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆపరేషన్ సింధూర్ పై మాట్లాడనున్నారు. పార్లమెంటరీ లైబ్రరీ భవనంలోని కమిటీ రూమ్ లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఆపరేషన్ సింధూరులో పాక్ ఆక్రమిత భారత్ లోని 9 ప్రధాన ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది భారత్. ఆర్మీ, నేవీ, వైమానిక దళం కలిసి కీలకమైన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేశాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. భారత సైన్యం దాడితో పాక్ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. ఎల్ఓసి వెంబడి ఉన్న నిన్నటి నుంచి కాల్పులు చేస్తోంది. జమ్మూలోని పూంచ్, తంగ్దర్ సెక్టార్లలో సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుని దాడి చేస్తోంది పాక్ సైన్యం. దీంతో అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ పాక్ దాడులను తిప్పికొడుతూనే సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించింది. పూంచ్, యూరి, రాజౌలి ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇక జమ్మూ కశ్మీర్లోని ఆర్మీ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది.